హుసేన్ బోస్కుమరి టీడీపీలో కొంతమంది జనసేన పార్టీని టార్గెట్ చేసేటువంటి విధంగా మాట్లాడినా టీడీపీ గెలుపు మాది మాత్రమే జనసేన పార్టీకి ఏం సంబంధం లేదని చెప్పేసి విమర్శించేటువంటి హేళన చేసేటువంటి ప్రయత్నం చేసిన వాస్తవ పరిస్థితులు ఏంటి అంటే జనసేన పార్టీ అవసరం ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. టీడీపీ పార్టీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకదాటిగా కొట్టాలి అని అంటే అది నాకు తెలిసి ఇంకొక 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ అప్పుడైతే చెప్పొచ్చు. 2024 ఎలక్షన్స్ ముందు వరకైతే టీడీపీ పార్టీకి ఆ స్థాయి అంటే ఆ సత్తా లేదు. స్థాయి అని కాదు కానీ ఆ సత్తా లేదు. ఎందుకనంటే నియమాంశాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అలాంటి విధానంలో పవన్ కళ్యాణ్ గారు గట్టినేశారు. 2014 మీకు గుర్తునే ఉంటుంది. 2014 వైసీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలో రావాలి. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మద్దతు చాలా అంటే చాలా ఉపయోగపడింది ఆ టైంలో. అప్పుడు లెక్కలు బయటకు వచ్చినాయి కదా, చాలా సీట్లు ఓట్లు చీల్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిలబడటం వల్లే ఇంత జరిగిందనేటువంటి విషయం విఘ్నులైనటువంటి టీడీపీ నాయకులకి కార్యకర్తలు ఖచ్చితంగా తెలుసు. సుమారు 70-80% పీపుల్ వరకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు మాత్రమే మాట్లాడతారు. దీనికి ఉదాహరణగా నేను నిన్న కూడా చెప్పాను, ఏ చిన్న ఇష్యూ కూటమిలో జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఈ 4 సంవత్సరాల్లో ఇంకా చాలాసార్లు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇదే విషయం వైసీపీ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని కొట్టేస్తే మొత్తం కూటమి చెదిరిపోతుంది. కూటమి చెదిరిపోతే మామూలుగా టీడీపీ పార్టీని ఓడించడం పెద్ద విషయం కాదనేది వైసీపీ శ్రేణుల యొక్క గట్టిగా నమ్మకం. అదే విషయం ఇప్పుడు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు సోషల్ మీడియా మాట్లాడే దాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం. ఈ విషయం ముందే తెలుసు, ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఏదో లెక్కలేనట్టుగా అట్లాగే మాట్లాడుతూ ఉంటాడు. కానీ సోషల్ మీడియా మాత్రం వైసీపీ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తారు. ఇదే విధానం 2024 ముందు చేశారు. కానీ ఇప్పుడు ఉధృతమైనటువంటి స్థాయిలో, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇంకా అటాకింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా టార్గెట్ చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 30% టీడీపీ మీద పెట్టి 70% పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడారే. ఈ మాటలు మాట్లాడకుండా ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి విషయంలో వాళ్ళు వేసిన ఎత్తుగడలు ఏమైనా పారతాయి. అంటే అవమానించకూడదు, ఇష్టం వచ్చి మాట్లాడకూడదు. విమర్శనాత్మకంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే పాయింట్ వైజ్గా కానీ మాట్లాడేటువంటి తీరుగా నేర్చుకుంటే, అలాగని ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ సాధిస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా టార్గెట్ చేయబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఇప్పటికీ మొదలు పెట్టేశారు. మరేమైతే చూద్దాం.